కొంచెం వెనకాలండి వెనక్కి. ఓకే ఆ ట్రాక్ మీద అక్కడ ఆగిపోతాడు. నువ్వు ఆ ప్లేస్ లో ఉంటాను. నువ్వు ఆ ప్లేస్లో ఉండి జస్ట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్ప్లెండెడ్ పిక్ స్టూడియోస్. ఈరోజు అయితే మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చాము కాకినాడ. టైం అయితే 5 అవుతుంది. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ప్రీ వెడ్డింగ్ షూట్. ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. అక్కడక్కడ కొంచెం తడబడుతూ ఉంటుంది వాయిస్, ఏమనుకోకండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను మాట్లాడడం. ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నాను నేను కెమెరా ముందు. ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ ఉంటాను, ఇప్పుడు ఫ్రంట్కి వచ్చాను. సో షూట్ ఎలా జరుగుతుంది ఏంటి అని అన్ని వ్లాగ్స్లో పెడదాం అనుకుంటున్నాను. సరే స్టార్ట్ చేద్దామా. గింబల్ కొలబరేషన్ అంతా అయిపోయింది. ఇది సోనీ R5, ఇది RS3 గింబల్. ఇది కిట్టగాడు. మా బ్యాగ్ అక్కడ ఉంది. ఇది కదులుతుందిరా వాటర్కి. ఇప్పటి వరకు చూసారు కదా, ఒక డ్రెస్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళారు. సన్ కూడా చాలా బాగుంది. పైకి లేసిపోయింది, అయిపోయింది. ఇప్పుడు డ్యాన్స్ స్టెప్స్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సాంగ్ బాగా వస్తుంది అనుకుంటున్నాను వీళ్ళకి. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడైతే లొకేషన్ చేంజ్. SRMT దగ్గరికి వెళ్తున్నాం. కాకినాడ SRMT దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ 8 అవుతుంది, టైము ఓవర్ అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు వచ్చారు, తీస్తున్నారు. ఇంకా అక్కడ బేబీ షూట్ జరుగుతుంది, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది. మన షూట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వస్తాం ఇక్కడికి. ఈవినింగ్ వచ్చి సాంగ్ అంతా ఇక్కడే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వస్తారు, ఇలా వచ్చి మాట్లాడుకుంటూ వస్తారు. ఇలా చూసి పైకి వచ్చింది అలా అయితే. కింద పైన ఇద్దరు పైన ఎలా ర్యాండమ్గా ఉండాలి మాట్లాడుకుంటూ. చూసుకోండి. అమ్మాయి మార్నింగ్ ఏదైతే లొకేషన్కి వచ్చామో ఇప్పుడు కూడా దానికి వచ్చాము. ఇప్పుడు తీసేదన్నీ స్టెప్స్ వేజే ఉంటాయి. మొత్తం అన్నీ అదే తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. మేము ప్రాక్టీస్ చేసి తీయాలి. ఎలా తీయాలో అర్థం కావట్లేదు. చూద్దాం. వాళ్ళు సపోర్ట్ చేస్తే బేగానే అయిపోతుంది, కానీ చేయాలి కదా మనకి. చూద్దాం ఎలా చేస్తారు. ఎలా అంటుంది చూడమ్మా. మళ్ళీ 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 ఫస్ట్. లేదు లేదు లేదు, సింపుల్గా అయితే వేస్తున్నాం కదా. అది తీసే బ్రో, అది తీసే. ఓకే, కరెక్ట్గా వస్తే బాగుంటుంది కదా అని. బాగుందిరా.
చూసారు కదా ఈరోజు షూట్ చాలా బాగా జరిగింది. కపుల్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. 70% అంతా బీచ్లోనే క్లోజ్ చేశాను ఈ రోజంతా. రేపు ఎర్లీ మార్నింగ్ రాజమండ్రిలో తీద్దాం అనుకుంటున్నాం. అది 30% అయితే అయిపోతుంది, ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది అనుకుంటున్నాను. సరే రేపు మళ్ళీ కలుద్దాం, బాయ్. లగేజ్ ప్యాక్ చేస్తున్నారు మా వాళ్ళు, చదివేస్తున్నారు. అయిపోయింది కదా షూట్, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి మళ్ళీ. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మా ఒక్క కారు ఉంది, ఇప్పుడు ఇన్ని కార్లు వచ్చింది. చూసుకొని మాట్లాడుకోండి. అలా కొంచెం వెనక్కి వెళ్ళండి, అక్కడ వరకు రండి. అన్నీ సోప్ తింటున్నాడు. రాజమండ్రి ఈ లొకేషన్లో అయితే షూట్ క్లోజ్ అయింది. ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తున్నాము. ఇవన్నీ బట్టలు ఉన్నాయి చాలా. సో ఇక లొకేషన్ బాగుందని ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళేమో ఇక్కడ ఏంటి ఇలా ఉంది, ఇక్కడ తీసుకొచ్చారు ఏంటి అంటున్నారు క్లయింట్స్. సో మన వ్యూ వాళ్ళకి తెలియదు కదా, తీసిన తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ బట్టలే. కిట్టు ఎస్లాగ్ కూడా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అనమాట. అక్కడ వాళ్ళు బట్టలు తిప్పుతున్నారు కదా, వాళ్ళని డీటెయిల్స్ అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటి, ఎలాగా, ఎక్కడ ఉంటారు. వాళ్ళు మన ఫోన్ నెంబర్ తీసుకున్నారు, సాంగ్ ఎంత తీసుకుంటారు, రేట్ అని అన్నీ అడిగారు. ఇవన్నీ ఇక్కడ అన్నీ బట్టలు లొకేషన్ బాగుంది ఇక్కడ. ట్రాక్ మీద నాడు, ట్రాక్ పైన పట్టుకో బ్రో, పట్టుకో. ఓకే ఓకే, డన్ 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 డన్. వన్ మోర్. షూట్ అయితే క్లోజ్ అయింది, 2 days అయింది. ఇప్పుడైతే రాజమండ్రిలో ట్రాక్ మీద తీసాం. 3 shots, అంటే ఎలా ఉండదు లోపలికి, ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది. సో అందుకని మేము తీసుకున్నాం. ఇప్పుడైతే క్లయింట్స్ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఎలా అనిపించింది షూట్ మీకు? ఈవిడ మట్టికి ఇంటికి వెళ్ళిపోయి టైం అవుతుందంట. బాగా యాక్ట్ చేస్తారు, బాగా వస్తుంది అనుకుంటాను షార్ట్. ఇక్కడ ఉన్న షార్ట్స్ బాగా వస్తాయి. ఓకే, ఇక్కడితో క్లోజ్ చేద్దాం బాగా.